హలో, వెల్కమ్ టు విఎస్ స్టూడియో. హాయ్, మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు రసం చాలామంది చేస్తూ ఉంటారు, కానీ మేము వేరేగా చేస్తాం. ఒక పౌడర్ చేస్తాము. బాపట్ల మిరియాల చారు చూస్తాను. దాంట్లోకి ఫస్ట్ చింతపండు చూపినందు, చింతపండు, మిరియాలు, జీలకర్ర, ఇవి పోపు, కందిపప్పు, ధనియాలు లేవు అందుకని ధనియాల పొడి వేస్తుంది. ధనియాలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాలు ఉంటే ధనియాలు వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, ఒక 5 ఆ చింతపండు. మిరియాలు కూడా వేస్తాను. మిరియాలు, కందిపప్పు, వెల్లుల్లి, ఇష్టమైతే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర. దీన్ని మొత్తం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరే, కొంచెం వేయాలి మిక్సీ, మెదగలేదు, కొంచెం మిక్సీ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంత కరివేపాకు, రసానికి సరిపోను ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, కొంచెం జీలకర్ర, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. చింతపండు ఇలా తీసుకొని రసం చేసుకోవాలి. ఆయిల్లోనే పసుపు వేసుకోవాలి, కలర్ బాగుంటుంది. కలిపేసుకోవాలి. ఇవి ఇలా నలుపుకొని కారం బాగా వస్తుంది అన్నమాట, పులుపు లేకుండా. ఘాటు, జలుబు, దగ్గు ఏమున్నా కానీ ఎగిరిపోతుంది. ఇంకా మళ్ళీ మనం మిరియాల పొడి అదంతా కూడా వేస్తాం కదా. ఇదే టేస్ట్, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పౌడర్ వేసుకుంటే. కందిపప్పు, ధనియాలు,
కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇది మరుగుతుంది, పొంగిపోకూడదు. పొంగిపోయింది అనుకో టేస్ట్ పోయింది. చాలా ముఖ్యమైనది నేను వేయలేదు, ఏంటి చెప్పండి? ఉప్పు ఇప్పుడు వేస్తాను. పింక్ సాల్ట్ 2 స్పూన్స్ పడుతుంది, పులుపు కదా. చూడండి కలర్ఫుల్గా ఉంది చూసారా. చేసుకొని కూడా తినండి, సూపర్ ఘాటు గీటు బాగుంటుంది. బాగా మరిగినాక దింపేసుకోవటం. ఇంతేనండి, అయిపోయింది రసం, మరిగిపోయింది. ఇంక ఇప్పుడు తినేయడమే. ఈరోజు మిరియాల చారు, అరటికాయ ఫ్రై. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.